వెల్కమ్ బ్యాక్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం, తరువాత రోజు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే భద్రాచలంలో సారపాక, మోరంపల్లి బజార్లతో పాటు పలు గ్రామాల్లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. భద్రాచల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఈ వేసవి కాలం కావడంతో ఇక్కడ పూర్తిగా వాళ్ళకి మంచి తాగునీటి సౌకర్యాలతో పాటు ఇటు ఏదైతే గోదావరి దగ్గర వాళ్ళ స్నానాలు ఆచరించడానికి స్నాన ఘట్టాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూలర్లతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సెక్టార్ 1 సెక్టార్ 2 సెక్టార్ అంటూ ఇటు 100 రూపాయల నుండి 150 టికెట్ల వరకు ఇటు విఐపీలు కూడా వివిఐపీలు కూడా సపరేట్ గ్యాలరీలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో కన్నా ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇటు పోలీసు భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. స్వయంగా ప్రియాంక కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు ఎస్పీ విజిత్ కూడా ఇక్కడ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలు కూడా మోహరించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియం మనం చూడొచ్చు. ఇక్కడే రాముల వారు విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ మొదటి రోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా ఈ మండపంలోనే చేస్తారు. ఆ తర్వాత రెండో రోజు పట్టాభిషేకం అయితే జరగనున్న నేపథ్యంలో పూర్తిగా అయితే ఏర్పాట్లు చేశారు. అయితే ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంటే వివిఐపీలు కూడా సపరేట్ ఇక్కడ గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. ఈ మండపంలోనే ఇక్కడైతే పూర్తిగా మండప ద్వారం ముందు ఇక్కడ రెండు ఏనుగులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ మండపం కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా నల్ల పాత్ర అయితే కలపలు వేసి కూడా స్వయంగా ఇక్కడైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సుమారు 2 లక్షల లడ్లకి పైగా కూడా ఇక్కడ ప్రజలకి ప్రత్యేక కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు తలంబ్రాల కౌంటర్లు కూడా ఈసారి ఎక్కువ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా 5 లక్షల మందికి ప్యాకెట్లు అంటే మిషన్ ద్వారా ప్యాకెట్లు అరేంజ్ చేసి 5 లక్షల మందికి ఈ తలంబ్రాలు అయితే పంపిణీ చేయనున్నారు. మరోవైపు 3 లక్షల లడ్లు కూడా ఇక్కడ విక్రయించిన పరిస్థితి అయితే సుమారు ఈసారి పెద్ద ఎత్తున 5 లక్షల దాకా భక్తులు అయితే వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంతోష్. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.